హాయ్ హలో నమస్తే అందరు ఎట్లుండ్రు మీరంతా మంచిగా ఉండాలి అప్పుడే మేము మంచిగా ఉంటాం అన్నట్టు ఇగో ముందుగాల అయితే మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు మళ్ళా ఇగో వెంకటగిరి కాక నీకు కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలే థ్యాంక్ యూ యాదగిరి నీకు కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు ఇవ్వి ఇదో అట్నే టీవీ ముందర కూర్చునే వాళ్ళందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు మళ్ళా ఇగో మేం గిట్ట సున్నీగా ఒకే లెక్క కొడుతున్నామని మేమిద్దరం కవలలు అనుకుంటున్నా ఏంది లే కాదు యాదగిరి మనం చెప్పకుండా ఎట్ట తెలుస్తుంది వాళ్ళకి మనం ట్విన్సా ఫ్రెండ్సా అని నువ్వు చెప్పు బి యాదగిరి కరెక్టే కాక ఇగో మీ ఇద్దరం దోస్తులం కాకదేమో రాయలసీమ నాదేమో తెలంగాణ మీ ఇద్దరం హైదరాబాద్ బీటెక్ కాలేజీలో ఎంబీబీఎస్ కలిసి చదువుకున్నాం వరత్తాయ్ బీటెక్ కాలేజీలో ఎడన్నా ఎంబీబీఎస్ ఉంటుందా తప్పు చెప్పినా కాక తప్పే చెప్పినావు బీటెక్ కాలేజీలో ఎంబీబీఎస్ ఎవరైనా చదువుతారా ఎంబీబీఎస్ కాలేజీలో బీటెక్ చదువుకున్నామని చెప్పాలా ఇగో కాక నువ్వు ఎప్పటి నుంచో మంచి చదువుతావు అనుకునేటోడిని ఇప్పుడే తెలిసింది నీకేం చదువు రాదని సరేలే ఇప్పుడు పోయి మళ్ళీ చదువుకో ఉంటావా ఏంది ఇగో కాక అట్లా వర్రకే అందరూ చూస్తుండ్రు నువ్వు గట్లనే ఒరినావు అనుకో మనకి పొట్టగోసిన అక్షరం ముక్క రాదని అందరూ తెలిసిపోతుంది మళ్ళా ఇగో నువ్వు ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలి సరే ఉండు నేను మేనేజ్ చేస్తాలే ఇదో మీ అందరం బీటెక్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుకున్నామంటే నమ్మినారులే ఊరికే నేను జోక్ చేసినాము అట్లా చెప్తే మీరు బాగా నవ్వుకుంటారని అట్లా చెప్పినాం కదా యాదగిరి కాక కరెక్ట్ చెప్పిండు మీ ఇద్దరం దోస్తులం మీ ఇద్దరం కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నాం అన్నట్టు ఏం కాక మా యాదగిరి ఇప్పుడు కరెక్ట్ చెప్పినాడు చూడు నా యాదగిరి నాకు ఫోన్ చేసి నువ్వు హైదరాబాద్ రా కాక మన ఇద్దరం దీపావళి పండుగ ఈడే చేసుకుందాం బాగా ధూమ్ధామ్ చేసుకుందాం అంటే వచ్చినా ఇగో కాక దీపావళి పండుగ మనం ధూమ్ధామ్ చేయాలి పెద్ద పెద్ద బాణాలు కాలవాలి హైదరాబాద్ అంతా బైక్ రైడ్ చేయాలి మస్తు ఎంజాయ్ చేయాలి మనం సరేలే అట్లనే చేసుకుందాంలే ఎట్లా సెలబ్రేట్ చేసుకుందాం ప్లాన్ చెప్పు గౌకాక గీ దీపావళి పండగ మన లైఫ్లో యాది ఉండాలి ఎట్లా చేయాలి అద్భుతంగా చేయాలి గట్లనే ఒక 3-4 సినిమాలు అయినా చూడాలి గీ దీపావళి పండగకి అంతేలే యాదగిరి దీపావళి పండగ కానీ ఇంత దూరం వచ్చి కనీసం 2-3 సినిమాలన్నా చూడకపోతే ఏం బాగుంటుంది చూద్దాంలే ఇగో కాక నాకు సినిమాల గురించి తెలియదు గా సినిమాల ముచ్చటేందో ఒక్కొక్క సినిమా గురించి గీ దీపావళి పండగకి ఏ సినిమాలు వస్తున్నాయో గా సినిమాల గురించి క్లియర్గా చెప్పు కాక ఫస్ట్ అయితే మిత్రమండలి రిలీజ్ అయింది ఇగో కాక ఇంతకు గీ సినిమా హర్రరా లవ్వా ఇంకేంది కాక ఈ సినిమా జానర్ ఏంది ఇంతకు కాదు యాదగిరి ఈ సినిమా కంప్లీట్గా కామెడీ సినిమా గట్లనా ఈ సినిమాలో ఎవరెవరు యాక్ట్ చేసినారు కాక ఈ సినిమాలో చాలా మంది యాక్ట్ చేసినారు యాదగిరి మన ప్రియదర్శి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక వెన్నెల కిషోరు ప్రసాద్ బెహ్రా సత్య ఇంకా మన బ్రహ్మి సార్ కూడా చేసినాడు ఈ సినిమాలో ఇవన్నీ కాదు కానీ ట్రైలర్ వేస్తానో చూడు నీకే అర్థమవుతాయి అన్నీ ఆ పిల్ల మీ ఇద్దరు ఎవరు పడ్డా కానీ ప్రేమ గుడ్డిదని ఉంటారా ఇగో కాక ట్రైలర్ మస్తుందే ఈ సినిమా డైరెక్షన్ వాళ్ళు కాక ఈ సినిమాకి విజయేంద్ర అని పొట్టేగాడు డైరెక్షన్ చేసినాడు డెబ్యూ సినిమా ఐబీకి ఇది అట్లనే ఈ సినిమా స్టోరీ డైరెక్షను రెండు ఐబే సరే కాక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీ అంటే ఈ నెల 16న రిలీజ్ అయింది థియేటర్లో ఈ సినిమాలో పాటలు మంచిగా ఉన్నాయా కాక పాటలు కూడా చాలా బాగున్నాయి నేను చెప్పడం ఎందుకులే పాట ఎచ్చన్నా నువ్వే చూడు మన పెళ్లి గడత సత్తిగా నీ బ్యాండో ఈ దీపావళికి ఇంకా సినిమాలు వస్తున్నాయే తెలుసు కదా అమ్మతోడు నాకు అస్సలు తెలియదు కాదు యాదగిరి తెలుసు కదా అరే తెలిస్తే అమ్మతోడే వేస్తానా కాక నాకు తెలియదు కాక అదే యాదగిరి తెలుసు కదా అరే ఏంది కాక నువ్వు గిట్లా చేస్తున్నావు గప్పటి సంది నాకు తెలియదు కాక అంటే తెలుసు కదా అంటావు అరే నువ్వు గిట్లా పరేషాన్ చేస్తున్నావు కాక నేను వెళ్ళిపోతా ఇంకెట్లయితే ఏమైంది యాదగిరి ఊరికి ఆడపిల్ల లెక్క అటు అలగాకు ఏమైందో చెప్పు అరే లేకుంటే ఏంది కాక గప్పటి నుండి సినిమా పేరు చెప్పమంటే తెలుసు కదా అంటావు నాకు తెలియదు కాక అంటే వినవాయే ఓరి నీ బండవాడా కాదు ఆ సినిమా పేరే తెలుసు కదా అరే భలే గమ్మత్తుంది కాక గదే సినిమా పేరే తెలుసు కదానా సారీ కాక ఏమనుకోకే భలే ఉందే పేరు ఈ సినిమాలో మన సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ అనిలే ఐబీ చేస్తున్నాడు ఇంకా హీరోయిన్ రాశి కన్నా అట్లనే కేజీఎఫ్ సినిమా చూసినావు కదా ఆ సినిమాలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి వీళ్ళు ముగ్గురు హీరోయిన్స్ సినిమాలో అట్లనే ఒక మంచి సపోర్ట్ రోలింగ్ చేశాడు మన ఎవరు వైవా హర్ష కూడా మంచి సపోర్టింగ్ రోల్ చేసినాడు సర్లే కానీ ట్రైలర్ వేసాలా చూడు ఫస్ట్ అరే ట్రైలర్ మస్తుంది కాక గౌకాక ఈ సినిమాకి డైరెక్షన్ వాళ్ళు చేసినారు కాక ఈ సినిమా డైరెక్టర్ పేరు కోన నీరజ కొత్త డైరెక్టరా కాక
డైరెక్షన్ కొత్తనే కానీ బి సినిమా ఇండస్ట్రీ కొత్త కాదు బి డైరెక్టర్కి. అంటే ఏంది కాక, అంటే ఇంతకుముందు షాన్ రోల్ నుంచి ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కోనా నీరజ గారు. గట్లనా కాక, అంటే కోనా నీరజ గారు గతంలో ఏం చేసిండ్రు కాక? ఏంది బి తెలీదా నీకు? కోనా నీరజ గారు కాస్ట్యూమ్ డిజైనరు ప్లస్ స్టైలిస్ట్ బి. చాలా సినిమాలకు, కొన్ని వందల సినిమాలకు, పెద్ద పెద్ద హీరోల సినిమాలకి కాస్ట్యూమ్ డిజైను ప్లస్ స్టైలిస్ట్గా చేసినారు బి. గట్లనా కాక? అంతేకాదు యాదగిరి, కోన నీరజ గారు పాటల రచయిత కూడా బి. 3-4 సినిమాలకు పాటలు కూడా రాసినారు. అంటే కోన నీరజ మేడం మస్తు టాలెంటెడ్ అన్నట్లు. కరెక్ట్ యాదగిరి. ఇంతకు ఈ సినిమాలో పాటలు ఎట్లున్నాయి? పాటలా చూడు బి, పాట వేచ్చనా నువ్వే చూడు డైరెక్ట్గా. ఆకాశం అందిందా నేలంతా నవ్విందా. అరే పాట మస్తుంది కాక. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది కాక? ఈ సినిమా October 17th రిలీజ్ అయింది బి. ఇగో కాక, ఇంతకు ఈ సినిమా ఎట్లుందే? ఈ సినిమా బాగుంటుంది బి. ఫస్ట్ ఒక లవరు హ్యాండ్ ఇస్తుంది, తర్వాత పెళ్ళి చేసుకుంటాడు బి రాశికన్నని. పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ లవరు అదే ఎక్స్ లవరు మళ్ళీ ఎంట్రీ ఇస్తుంది. వీళ్ళు ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో 10 నెలలు ఉంటారు బి. అదంతా ఏంది ఎందుకు తెలియాలంటే సినిమా చూడాలి బి. బాగుంది బి సినిమా. ఈ దీపావళికి ఇంకా యాయ సినిమాలు వస్తున్నాయే. ఇంకా డ్యూడ్ అనే సినిమా కూడా రిలీజ్ అయింది బి. డ్యూడ్ సినిమానా? గా సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరు చేసిండ్రే? అదే బి, మొన్న డ్రాగన్ అనే సినిమా వచ్చింది కదా, ఆ సినిమాలో హీరోనే ఈ సినిమాలో కూడా హీరో బి, ప్రదీప్ రంగనాథన్. అట్లనే మమితా బైజు అని హీరోయిన్ బి. వీళ్ళిద్దరూ ఈ డ్యూడ్ సినిమాలో హీరో హీరోయిన్గా చేసినారు బి. ఇంతకు ఏ జానర్ కాక ఈ సినిమా? సరే బి, సినిమా ట్రైలర్ వేచ్చానో చూడు. లైఫ్ నేను లెఫ్ట్ హ్యాండ్తో డీల్ చేస్తాను. అరే ట్రైలర్ మస్తుంది కాక. ఈ ట్రైలర్ చూసినాక నాకు ఒకటి తెలిసింది కాక, ఈ సినిమా మస్తు లవ్ స్టోరీ అని సమజ్ అవుతుంది కాక. కరెక్ట్ యాదగిరి. ఇంతకు ఈ సినిమాలో పాటలు ఎట్లున్నాయి కాక? ఇష్టం సర్లే కానీ చేసా నిన్నే నీకే. అరే పాటలు మంచిగానే ఉన్నాయి కాక ఈ సినిమాలో కూడా. అవు యాదగిరి. గట్లనా? ఇంకా యాయా సినిమాలు వస్తున్నాయి దీపావళికి. ఇంకా అంటే కే ర్యాంప్ అని ఇంకో సినిమా వచ్చింది బి. October 18వ తేదీన రిలీజ్ చేసినారు ఆ సినిమా. కే ర్యాంపా అంటే మీనింగ్ ఏంది కాక? కే ర్యాంప్ అంటే మీనింగా ఏమైంటుందబ్బా? కే ఫర్ కత్తి, ర్యాంప్ అంటే రంపం. కత్తి లాంటి రంపం అయిండొచ్చు బి. ఇగో గా మీనింగ్ గురించి మనకి ఎందుకులే కానీ కాక, ఈ సినిమాలో ఎవరెవరు యాక్ట్ చేస్తుండ్రే? ఈ సినిమాలో హీరో హీరోయిన్సా? కిరణ్ అబ్బవరము, యుక్తి తరేజా, వీళ్ళిద్దరు హీరో హీరోయిన్స్గా చేసినారు బి. అరే కిరణ్ అబ్బవరం మంచిగానే చేస్తుండు సినిమాలు వెంటనే. అవు బి యాదగిరి. ఇగో కాక, ఓ పారి ఈ సినిమా ట్రైలర్ వేసి చూద్దాం. ఇంకా నా వల్ల కాదురా. నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్ళి నారాయణ ఎక్స్ప్రెస్లో 70 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని విండో దగ్గర. ఇగో కాక, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళే. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ పేరు చైతన్ భరద్వాజ్ బి. ఇంతకుముందు మొన్న వచ్చింది కదా కిష్కిందపురి సినిమా, ఆ సినిమాకు కూడా ఈబే మ్యూజిక్ డైరెక్టరు. గట్లనా? కిష్కిందపురి సినిమాలో మంచిగా కొట్టిండి మ్యూజిక్. ఇంత ఈ సినిమాలో పాటలు ఎట్లున్నాయి? బాగున్నాయి బి. సినిమాలో పాటలు బాగున్నాయి ఈ సినిమాలో. అరే ఏదేమైనా ఈ సినిమాలో పాటలు కూడా మంచిగానే ఉన్నాయి కాక. మొత్తానికి ఈ దీపావళి పండుగకి మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. కరెక్ట్ చెప్పినావు యాదగిరి. నీకు నచ్చిన సినిమాని సెలెక్ట్ చేసుకో. పండుగ రోజు బాణాలు కాల్చి పటాసులు కాల్చి ధూమ్ధామ్ చేసినాక సినిమాకి పోదాము బి. ఏమంటావు? అట్లనే కాక. ఇదో చూసినారు కదా, మీరు కూడా బాగా జాగ్రత్తగా బాణాలు కాల్చుకోండి. మళ్ళీ మీది వేసుకొని అంగీలు అవి అంటించుకొని పిల్లలు జాగ్రత్త. మంచిగా దీపావళి పండుగ చేసుకొని ఓ సినిమా ఏదైనా మీకు నచ్చిన సినిమా పోయి చూడండి. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుస్తా. ఉంటా, మళ్ళీ పోయొచ్చా?